మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. రాంప్రసాద్ గారు, ఎస్బీఐ ఫండ్స్లో మనం కొత్తగా వింటున్నది ఎస్ఐపి మిత్ర అని వింటున్నాము. సో ఈ ఎస్ఐపి మిత్ర అంటే ఏంటి? దీంట్లో ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు? ఇది దేనికి యూస్ఫుల్? ఒకసారి చెప్తారా? ఎస్ఐపి మిత్ర ఇది రీసెంట్గా వచ్చిన ఎన్ఎఫ్ఓలో వాళ్ళు ఎక్కువగా ఇది బ్రోచర్లో ప్రింట్ చేసి మరీ పబ్లిష్ చేశారు. ఎస్ఐపి మిత్ర. ఓకే, అయితే లెట్స్ నాట్ అంటే మనం ఒక ఎస్బీ ఒక బ్రాండ్గా ప్రమోట్ చేయదు, కానీ అసలు ఆ ఎస్ఐపి మిత్ర కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం. ఓకే, సిమిలర్ కాన్సెప్ట్ ఎర్లియర్ ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్స్లో కూడా చెప్పారు. వాళ్ళు దాన్ని ఫ్రీడమ్ సిప్ అన్నారు, వీళ్ళు మిత్రా సిప్ అన్నారు. ఓకే, అంటే యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎస్ఐపి అండ్ ఎస్డబ్ల్యూపి కాంబినేషన్లో ఒక ఫైనాన్షియల్ ప్రొసీజర్ని డిఫైన్ చేయటం. ఓకే, ఎస్ఐపి అండ్ ఎస్డబ్ల్యూపి. అయితే ఇప్పటి వరకు ఎస్ఐపి అంటే ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎవ్రీ మంత్ ఒక డేట్కి ఒక ఫిక్స్డ్ అమౌంట్ పెడతాము, అది అద్భుతంగా పెరిగిపోతుంది. 20 years ఉంటే 1 crore అవుతుంది, 30 years ఉంటే 4 crores అవుతుంది అనుకున్నారు. అంటే ఎస్ఐపి అనేది ఒక తమ్ము నెయిల్ అయిపోయింది. 3,000 పెట్టండి 10 కోట్లు అని కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే 10 కోట్లు ఎప్పుడవుతుంది? 30-40 years ఉండి అవుతుంది, అప్పుడు దానికేం వాల్యూ ఉండదు. ఓకే, ఈ ఎస్ఐపి మిత్ర ఆర్ ఫ్రీడమ్ ఎస్ఐపి అంటే ఏంటంటే మీరు కొంతకాలం పాటు ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేసి అక్కడితో మీ ఎస్ఐపిని ఆపేసి మీరు ఎలాగైతే సిస్టమేటిక్గా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేశారో అలానే ఎవ్రీ మంత్ సిస్టమేటిక్గా మీరు కొంత అమౌంట్ వెనక్కి తీసుకోవటాన్నే ఈ ఎస్ఐపి మిత్ర అన్నారు. ఎంత సిస్టమేటిక్గా అయితే మీరు మంత్లీ ఒక అమౌంట్ లేటెస్ట్ 10,000 ఇన్వెస్ట్ చేస్తూ పోతే మీరు సర్టన్ పీరియడ్ తర్వాత ఎస్ఐపిని ఆపి ఎవ్రీ మంత్ అలానే సిస్టమేటిక్గా అమౌంట్ వెనక్కి తీసుకోవటమే ఈ మిత్ర ఆర్ ఫ్రీడమ్. ఓకే, అంటే ఎలా ఉంటుంది 10 years ఇవి? ఎస్బీఐ వాళ్ళు ఇప్పుడు వీళ్ళు పబ్లిష్ చేసింది ఏంటంటే మీరు 8 years పాటు కనుక ఒక ఎస్ఐపి ఒక అమౌంట్ ఎక్స్ అమౌంట్ చేస్తే 8 years తర్వాత మీకు ఎవ్రీ మంత్ ఆ ఎక్స్ అమౌంట్ మీరు ఎస్డబ్ల్యూపి ద్వారా తీసుకోవచ్చు. అంటే ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత అమౌంట్. 8 years చేస్తే అదే 10 years చేస్తే 1.5x, 12 years చేస్తే 2x, 15 years చేస్తే 3x అన్నారు. అంటే 10,000 రూపాయలు కనుక మీరు ఎస్ఐపి 8 ఏళ్ల పాటు చేస్తే అప్పుడు ఎస్ఐపి ఆపేసి అక్కడ నుంచి ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ని మీరు లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు అన్నారు. దానికి ఏమి లాక్ ఇన్ పెట్టలేదు. ఓకే, సిమిలర్లీ మీరు 12 years పెట్టినట్లయితే 2 times, 10 years అయితే 1.5 times, 15 years అయితే 3 times. అంటే ఈ 15 years దాన్ని తీసుకుందాం మనం ఎగ్జాంపుల్గా. అంటే ఇప్పుడు ఏమంటున్నారు, మీరు నెలకి 10,000 రూపాయలు ఎస్ఐపి పెట్టిన పక్షంలో 15 ఏళ్ల పాటు ఇది కంటిన్యూ చేస్తే అప్పుడు ఎస్ఐపి ఆపేసి ఎస్డబ్ల్యూపి ట్రిగ్గర్ చేసి మంత్లీ 30,000 తీసుకుని అంటున్నారు. అంటే గ్యారంటీ 30,000 ఎవ్రీ మంత్ పెన్షన్ లాగా తీసుకోమని చెప్తున్నారు, విచ్ ఈజ్ గుడ్ కదా. విచ్ ఈజ్ వెరీ గుడ్. ఎందుకంటే ఇన్సూరెన్స్లో ఎన్నో ప్రొడక్ట్స్ వచ్చాయి ఇప్పుడు గ్యారంటీ రిటర్న్. ఎస్, అయితే థియరిటికల్లీ మనీ తీసుకోవడం పాసిబుల్, కానీ హౌ లాంగ్ అది వస్తుంది అంటే థియరిటికల్లీ పాసిబుల్ అని చెప్పకూడదు. కానీ లుకింగ్ ఎట్ ది పాస్ట్ రిటర్న్స్, ఓకే, అది లైఫ్ లాంగ్ కాదు, జనరేషన్స్కి వచ్చేస్తుంది, ఎన్ని జనరేషన్స్కైనా వచ్చేస్తాయి. ఓకే, అయితే ఇది ఎలా పాసిబుల్ అంటే ఇప్పుడు టిపికల్గా మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి అంటే అందరు ఇప్పుడు 14-15 ఎస్ఐపి క్యాలిక్యులేటర్లు ఎంతెంతో పెట్టి క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అవన్నీ వదిలేద్దాం, వెరీ కన్జర్వేటివ్ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఒక వ్యక్తి నెలకి 10,000 రూపాయలు ఎస్ఐపి చేస్తున్నారు, 10,000 per month ఎస్ఐపి చేస్తున్నారు. ఓకే, సో ఇతను 15 ఏళ్ల పాటు చేశారు. ఓకే, 10,000 ఎస్ఐపి ఫర్ 15 years పీరియడ్ చేసి అది కనుక ఒక 12% రిటర్న్ ఇస్తాయి. 12% is a conservative return in the diversified equity fund. It's an equity fund, something like flexi cap, multi cap fund అనుకోండి. 12% తీసుకోవచ్చు, ఎందుకంటే మనకి లార్జ్ క్యాప్ ఫండ్స్ కూడా 11% ఇచ్చాయి 15 years యావరేజ్ రిటర్న్. సో మల్టీ క్యాప్ డెఫినెట్గా 12 ఇచ్చే అవకాశం మాత్రం ఉంది. ఓకే, ఇన్ కేస్ 10,000 రూపీస్ పర్ మంత్ ఎస్ఐపిని 15 years పాటు కనుక మీరు పెట్టగలిగినట్లయితే దాని వాల్యూ అట్ 15% గ్రో అయితే ఇంచుమించుగా 49.5 lakhs అవుతుంది. అంటే రౌండ్ ఫిగర్ 50 lakhs అనుకోండి. ఇప్పుడు ఏంటి, ఆ రోజు మీరు ఎస్ఐపి ఆపేశారు. ఎస్ఐపి ఆపేస్తే మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో 50 లక్షల రూపాయలు జమ కూడా ఉంది. మీరు రిడెంప్షన్ కొడితే 50 లక్షలు మీ అకౌంట్కి వస్తాయి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న కాన్సెప్ట్ ఏంటి, అప్పుడు మీరు ఆ అమౌంట్ తీసుకోవద్దు, దాన్ని అలాగే ఉంచి దాని నుంచి నెలకి 30,000 రూపాయలు ఎస్డబ్ల్యూపి ట్రిగ్గర్ చేయండి అంటున్నాడు. ఎస్డబ్ల్యూపి అంటే సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్. సిస్టమాటిక్ విత్డ్రాయల్ అంటే మనం ఎవ్రీ మంత్ వెళ్ళి విత్డ్రా చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్ని మీరు ఎప్పుడైనా ఎంతైనా విత్డ్రా చేసుకోవచ్చు. అలా మీరు చేయకుండా సిస్టమేటిక్ ఒక రిక్వెస్ట్ ఇవ్వండి, ఎవ్రీ మంత్ 30,000 ఇవ్వండి నాకు ఎవ్రీ మంత్ ఫస్ట్ కానీ. సో దట్ ఎవ్రీ మంత్ ఫస్ట్కి 30,000 ఇస్తాడు. 30,000 ఎలా ఇస్తాడు, అక్కడ యూనిట్స్లో 30,000 వర్త్ యూనిట్స్ అమ్మిస్తాడు. ఇక్కడ ఫస్ట్ ప్రికాషన్ ఏంటంటే మీరు ఎస్ఐపి చేస్తున్న టైంలో మీరు పెట్టేది ప్యూర్ ఈక్విటీ ఫండ్.
ఎస్ఐపికి ఎప్పుడు మోస్ట్ వాలటైల్, మోస్ట్ అగ్రెసివ్ ప్యూర్ ఈక్విటీ ఫండే కరెక్ట్. ఎప్పుడు మీరు 15 ఇయర్స్ ఉంటాయి. మార్కెట్ వాలటైల్ ఉండి అప్ అండ్ డౌన్ ఉంటేనే మీకు ఎస్ఐపిలో 12-13% వస్తాయి. మార్కెట్లో ఎటువంటి బ్యాడ్ ఈవెంట్ జరగకుండా, డౌన్ఫాల్ లేకుండా కన్సిస్టెంట్గా ఎలా వెళ్ళిందంటే మీకు 10% రిటర్న్ రాదు ఈక్విటీలో. ఈక్విటీలో ఎస్ఐపి ద్వారా ఎందుకు ఎక్కువ రిటర్న్ వస్తుందంటే మార్కెట్ వాలటైలిటీ వలన వస్తుంది. సో మీరు 15 ఇయర్స్ పాటు ఉన్నప్పుడు డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ సంథింగ్ లైక్ ఫ్లెక్సీ క్యాప్లో ఉన్నప్పుడు 12% వస్తుంది. కానీ మీకు 50 లక్షల రూపాయలు వచ్చాక మీరు డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్లో అప్పుడు అది లంసం అయిపోయింది కదా, ఉంటే మాత్రం మీకు వాలటైలిటీ ఎక్కువ ఉంటుంది. మార్కెట్ 20% పడిపోతే 50 లక్షల్లో 20% వెళ్ళిపోతుంది, 10 lakhs. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు అందుకే వాడేమంటాడంటే ఎస్బీఐలో మీరు ఫస్ట్ సోర్స్ ఫండ్, టార్గెట్ ఫండ్ అంటాడు. అంటే ఎస్ఐపి కొన్ని ఫండ్స్ రికమెండ్ చేశారు వాళ్ళ దాంట్లో, అలాగే ఎస్డబ్ల్యూపీకి ఒక ఫండ్ రికమెండ్ చేశారు. సో టిపికల్గా ఏంటంటే మోస్ట్ ఐడియల్ సొల్యూషన్ మీరు ఏ ఎయిమ్స్ అయినా పెట్టుకోండి, ఎస్బీఐ, ఐసిఐసి అవసరం లేదు. దీస్ టూ ఆర్ వెరీ గుడ్ ఫండ్ హౌసెస్. బట్ అవే అని కాదు, మీరు కెనరా ఫండ్ హౌస్ పెట్టుకోవచ్చు, హెచ్డిఎఫ్సి పెట్టుకోవచ్చు, ఏ ఫండ్ హౌస్ అయినా పెట్టుకోవచ్చు. మీకు 50 లక్షలు జమ కూడాక దాన్ని మీరు ఒక హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్లోకి మూవ్ చేయండి. హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ అంటే దట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ. డెట్ అండ్ ఈక్విటీ వల్ల మీకు రిస్క్ కాస్త తగ్గుతుంది, రిటర్న్స్ కూడా కాస్త తగ్గుతాయి. లెటస్ అజ్యూమ్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ హిస్టారికల్గా ఇప్పుడు చాలా ఎక్కువ రిటర్న్ చూపిస్తున్నాయి. 10 years క్యాగర్ కూడా 14.75 ఫండ్స్ కూడా ఉన్నాయి. 10% ఇస్తుంది అనుకోండి. ఇప్పుడు 50 లక్షల రూపాయలు ఉంది, మీరు దాన్ని హైబ్రిడ్ ఈక్విటీలో పెట్టారు. గోయింగ్ ఫార్వర్డ్ అది ఆన్ అన్ యావరేజ్గా ఇయర్లీ ఒక 10% ఇస్తుంది. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, మీరు 10,000 ఎస్ఐపి చేస్తే 30,000 తీసుకోమన్నాడు. అంటే 50 lakhs మీద 30,000 per month. 30,000 per month అంటే విచ్ ఈజ్ అరౌండ్ 3,60,000 per year. అంటే ఆల్మోస్ట్ మీ 50,000 మీద ఒక 7.2% per year తీసుకోమన్నాడు. అంటే రౌండ్ ఫిగర్ అనుకోండి, మీ ఆ రోజుకి ఉన్న అమౌంట్ 50 lakhs మీద 7% per year తీసుకుంటున్నారు. కానీ ఇందాక మనం అనుకున్నట్టుగా అక్కడున్న ఫండ్ ఏమో 10% per year పెరుగుతుంది. సో 10% పెరుగుతున్నప్పుడు మీరు 7% తీసుకుంటే మీ మనీ తగ్గదు కదా. అవును, మీ మనీ ఎప్పటికీ తగ్గదు. అయితే ఒకవేళ మార్కెట్ క్రాష్ అయిపోయింది, 50 lakhs మీరు జమ చేశాక మార్కెట్ ఈజ్ కరెక్టెడ్ బై 45% అనుకోండి. లెట్స్ సే వరస్ట్ కేస్ 59% ఫాల్ అయింది అనుకోండి. ఇప్పుడు 2008లో 2009 మార్చ్లో సెన్సెక్స్ ఈజ్ డౌన్ బై 59%. 22,000 సెన్సెక్స్ హెస్ కమ్ టు 8,400. అటువంటిది ఇంకో ఫాల్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ 50% పడితే మీరు ఈక్విటీ ఫండ్లో ఉంటే మీ ఫండ్ కూడా 40% పడుతుంది. కానీ మీరు హైబ్రిడ్ ఫండ్లో ఉన్నారు, హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్లో. సో ఇది ప్రాబబ్లీ ఒక 25% పడుతుంది. ఓకే 20 or 25, 30 పడుతుంది. 30 పడితే ఏమవుతుంది, మీ 50 lakhs కాస్త తగ్గి 35 lakhs అవుతుంది. అయినా మీకేం అవసరం లేదు, ఆ మనీతో మీకు పని లేదు. మీకు కావాల్సిన నెలకు 30,000 కదా, మీకు 35 lakhs నెలకు 30,000 తీసుకోవచ్చు కదా రిడెంప్షన్ చేసి. అయితే అంత మార్కెట్ పడితే మార్కెట్ అక్కడ ఉంటుందా? 2009 మార్చ్లో ఫాల్ పడితే 2011 కల్లా మళ్ళీ సెన్సెక్స్ వెంట 26,000. సో కాబట్టి మీరు పెన్షనర్ కదా, మీరు మంత్లీ డబ్బులు తీసుకున్నప్పుడు మార్కెట్ పడితే కూడా మీకేం ఇబ్బంది లేదు. మీరు అనుకున్న ఎస్డబ్ల్యూపీ ఈజ్ లైక్ ఏ గ్యారంటీడ్ ఇన్కమ్. ఎవ్రీ మంత్ మీకు 30,000 వస్తుంది. ప్రాబబ్లీ నెక్స్ట్ 1.5 yearలో 2 yearsలో మళ్ళీ మీ 35 lakhs 50 lakhs అవుతుంది. కానీ మీరు ఒక 10 years కంటిన్యూ అయితే హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ ఆన్ యావరేజ్ 10% ఇచ్చేస్తుంది. అది 10 ఇచ్చినప్పుడు మీరు 7 తీసుకుంటే మీ క్యాపిటల్ తగ్గే అవకాశమే లేదు. ఇన్ఫ్యాక్ట్ మీ క్యాపిటల్ కూడా మళ్ళీ 15 yearsకి డబుల్ అయిపోద్ది. సో అంటే ఇట్స్ లైక్, అంటే మీరు పాస్ట్ హిస్టరీ చూసుకొని గత 15 years రిటర్న్స్ ఫ్యాక్టరింగ్ ఆల్ వాలటైలిటీ ఇన్ మార్కెట్ ఫ్యాక్టర్ చేసుకుంటే కూడాను ఇది క్వైట్ పాసిబుల్. 10,000 రూపాయలు నెలకి ఎస్ఐపి 15 ఏళ్ల పాటు పెడితే అక్కడ నుంచి ఎవ్రీ మంత్ 30,000 లైఫ్ టైం వచ్చేస్తాయి. సో అయితే 10,000 30,000 బాగుంది కదా రైమింగ్ అని పెట్టకూడదు. అసలు ఇప్పుడు 45 ఏళ్ళ వయసులో ఉన్న వ్యక్తి ఉన్నాడు, 60 ఏళ్ళకి రిటైర్మెంట్, దీని మీద డిపెండ్ అవుదామంటే ఫస్ట్ నెలకి 30,000 సరిపోద్ది ఆయనకి ఖర్చు. ఆయనకి ఇప్పుడే 30,000 అయితే 60 ఏళ్ళు వచ్చాక 30,000 అవుతుంది కదా, 60,000 అవుతుంది కదా. అప్పుడు ఆయన నిజంగా ఈ కాన్సెప్ట్ వర్కౌట్ చేయాలంటే నెలకి 20,000 ఎస్ఐపి పెట్టాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రిటర్న్స్ ఎంత అవుతుంది అంటున్నారు కానీ నాకు ఎంత అవసరం చూడట్లేదు. ఖచ్చితంగా ఆయనకి 60,000 కావాలంటే 20,000 ఎస్ఐపి పెట్టాలి, 15 ఏళ్ళు టైం ఉంటాయి. ఓకే, ఇలా పర్పస్ని ఐడెంటిఫై చేసుకొని యాజ్ ఎ కాన్సెప్ట్ ఇట్ విల్ వర్కౌట్. కానీ అమౌంట్ మే నాట్ వర్కౌట్ ఫర్ యూ. మీరు ఐడెంటిఫై చేసుకోవాలి మీకు ఎంత కావాలో. దిస్ ఏ వెరీ గుడ్ కాన్సెప్ట్ ఎస్ఐపి ఎస్డబ్ల్యూపీ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఎస్ఐపి పెట్టే ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేయంటే అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ రిటైర్డ్ 60 years ఉంది, ఆయన దగ్గర 50 లక్షలు ఉంది. ఇంకా ఆయన కొత్తగా ఎస్ఐపి పెట్టారు కదా, డైరెక్ట్గా 50 లక్షలు తీసుకొచ్చి ఎస్డబ్ల్యూపీ స్టార్ట్ చేసుకొని నెలకు 30,000 తీసేసుకోవచ్చు. ఓకే, అంటే మనం పే చేయకుండా ఉన్న దాంతోనే. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీరు ముందు జమ చేసుకొని తర్వాత ఈ ప్రాసెస్కి వచ్చారు. మీ దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, అప్పుడు ఇంకా ఎస్ఐపి ఎందుకు, ఆ మనీ పెట్టి ఎస్డబ్ల్యూపీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో నేను పర్సనల్గా ఒక 60 clients ఉన్నారు నాకు, 60 years అండ్ అబోవ్ ఉండి ఎస్డబ్ల్యూపీ ద్వారా మంత్లీ ఇన్కమ్ గ్యారంటీ ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు.
మన దగ్గర 86 years old క్లయింట్ ఉన్నారు, 82 ఉన్నారు, 76, 68 చాలామంది క్లయింట్స్ ఉన్నారు. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ సొల్యూషన్ ఫర్ అంటే దెమ్. ఇది అందరూ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఎవరైనా చేసుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ అయినా చేసుకోవచ్చు. అండ్ దీనికి నామినీస్ ఉంటారు. నా తర్వాత ఏమవుద్ది మనీ అంటే ప్రాబ్లమే లేదు. యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ నామినీస్, వాళ్ళకి పాస్ అని అవుతుంది. మీరు ఉన్నంతకాలం మీరు ఎవరి మీద ఆధారపడకుండా ఒక పెన్షనర్ లాగా. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయితే ఆయనకి పెన్షన్ ఉంది, సో ఆయన ఎవరి మీద డిపెండ్ కాదు. ఒక ప్రైవేట్ ఎంప్లాయీ రిటైర్ అయితే అప్పుడు వాళ్ళకి ఇది ఒక సొల్యూషన్. ఎస్, ఇది ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అండి, దీన్ని అందరూ వాడుకోవచ్చు. ఓకే రామప్రసాద్ గారు, మరి టెన్యూర్ అనేది 8 to 15 years నో, అంతవరకు ఉంటుందా? ఎటువంటి టెన్యూర్ ఇక్కడ కాంప్లికేషన్ లేదు. వాళ్ళు ఐడియల్గా ఒక సినారియో చెప్పారు. మీరు ఎన్ని ఇయర్స్ అయినా పెట్టుకోవచ్చు. 8 years పెట్టుకుంటారా, 10 years, 12, 15, 20 years? ఎంత వరకు మేము కట్టగలుగుతామో ఎస్, మీకు అంటే మీ అవసరాన్ని బట్టి మీరు కట్టగలగడం వేరు, మీ అవసరం వేరు. అంటే ఇప్పుడు ఒక 10 years అనుకుంటారు, మరి 8 years తోనే ఆపేస్తారు. చేసుకోవచ్చు. 8 months తర్వాత కూడా ఆపుకోవచ్చు, 8 days తర్వాత కూడా ఆపుకోవచ్చు. కానీ ఆపితే మీరు కట్టింది ఎంతో లేదు కదా, దాని మీద మీకు ఇంత రాదు కదా. ఓకే, వాళ్ళందరికీ అర్థమవడం కొరకు 8 years అయితేనేమో 10x పెడితే x అమౌంట్ వస్తుంది 8 years, 10 years అయితే 1.5x, 12 years అయితే 2x అన్నారు. కానీ వీటన్నిటికన్నా ప్రాక్టికల్ వే అయితే 15 yearsలో 3x ఈజ్ మోర్ ప్రాక్టికల్, ఎంత మార్కెట్ వాల్టైల్ ఉన్నా. సో 15 years పాటు మీరు పెట్టిన దానికి 3 రెట్లు మీకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ అయిపోతుంది. సో అద్భుతంగా వర్కౌట్ అవుతుంది, ఎవరైనా కన్సిడర్ చేయొచ్చు, తీసుకోవచ్చు. థ్యాంక్ యూ రామ్. రైట్, థ్యాంక్స్.